బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితుల సిట్ కస్టడీ ముగిసింది. కస్టడీలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, రాజ్ కేస్ రెడ్డిలను 2 రోజుల పాటు విచారణ చేశారు సిట్ అధికారులు. నిందితులను విడివిడిగా దాదాపు 100 ప్రశ్నలను అడిగినా తమకేం తెలియదు, అన్ని పెద్దవాళ్లు చెప్తేనే చేశామని సమాధానమిచ్చారని సమాచారం. కానీ ఆధారాలు చూపించి ప్రశ్నించగా నీళ్లు నమ్లారు. స్కామ్ లో మిథున్ రెడ్డి, సాయిరెడ్డిల సూచనలు ఉన్నాయని చెప్పారు. ఒకవైపు పెద్దవాళ్లు ఎవరని అడిగితే తెలియదంటూనే విధానం తీసుకొచ్చింది సాయిరెడ్డేనా అన్నారు. విచారణలో స్కామ్ కు అసలు కారకులు ఎవరని క్లారిటీ రాలేదని అధికారులు తెలిపారు. దీంతో మిథున్ రెడ్డి, సాయిరెడ్డిలను మరోసారి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు కూడా విచారించిన అసలు స్కామ్ వెనకాల ఎవరున్నదనేది కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి విచారణలో ఇప్పటి వరకు ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి, మళ్ళీ విచారించే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? అఖిల, మొత్తం మీద చూసుకుంటే మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న మొన్న 2 రోజుల పాటు కేసీఆర్ రాజశేఖర రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్పని సుదీర్ఘంగా కూడా ప్రశ్నల పరంపర కొనసాగించారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి చాలా ప్రశ్నలకి ఏమాత్రం కూడా సమాధానం చెప్పిన పరిస్థితి కనిపించలేదు. కానీ సిట్ అధికారుల వద్ద ఉన్న ఆధారాలని పూర్తి స్థాయిలో పరిశీలించి వివరాలు అడిగిన తర్వాత మాత్రం నీళ్లు నమిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ధనుంజయ రెడ్డికి సంబంధించి మైసూరులో ఒక బ్యాంక్ ఖాతా ఉంది. ఆ ఖాతా ఎందుకు ఓపెన్ చేశారు, ఎవరు కారణం ఏంటని చెప్పి అడిగినప్పుడు కూడా ఆయన ఏమాత్రం సమాధానం చెప్పలేదని తెలుస్తా ఉంది. అలాగే ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి హైదరాబాద్, చెన్నై, కలకత్తాలో భారీ స్థాయిలో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. వాటిని ఐటీ రిటర్న్స్ లో ఎందుకు దాఖలు చేయలేదు, అలాగే ఏదైతే మైసూరులో బ్యాంక్ ఖాతాను ఎందుకు ఐటీలో సబ్మిట్ చేయలేదు అనే అంశానికి సంబంధించి కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. అప్పుడు మాత్రం వాటికి తెలియదు, గుర్తులేదు అనే సమాధానాన్ని ఎక్కువగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ధనుంజయ రెడ్డి అంశానికి సంబంధించి దీంట్లో తనకు ఎటువంటి పాత్ర లేదు, తాను ముఖ్యమంత్రికి సంబంధించి ఓఎస్డీ గానే ఉన్నాను, తనను ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేశారు అర్థం కావట్లేదని చెప్పి కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక మరొక వైపు బాలాజీ, గోవిందప్ప వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన అనేక అంశాలకు సంబంధించి ప్రశ్నల పరంపర కొనసాగించారు. మీరు ఎందుకు విదేశాల కొంత నగదును ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా గుర్తించారు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, ఎవరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, అది కూడా 2014 నుంచి 19 వరకు కాకుండా 19 నుంచి 24 వరకే ట్రాన్స్ఫర్ జరిగినట్లు కూడా దాంట్లో గుర్తించారు. ముఖ్యంగా 22, 23 ఆ సమయంలో ఎక్కువగా నిధులు విదేశాలకు తరలి వెళ్ళినట్లు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరి డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి అనే దానికి సంబంధించి ప్రశ్నించినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే కేసీఆర్ రాజశేఖర రెడ్డి అంశానికి సంబంధించి దీంట్లో కొంతమంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు. ఎవరు సూత్రధారి, పాత్రధారి, ఎవరు కర్త, ఎవరు క్రియమ అని చెప్పి తనను మీరు ఎంత ప్రశ్నించినా, ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా తాను చెప్పలేను. ఒకవేళ తాను చెప్పినా గానీ తనకి ఇంకా రాజకీయంగా గానీ లేకపోతే మనిషిగా గానీ చివరి గడియలు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఆయన అయితే కొంత ఆందోళన, భయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎవరైతే దీంట్లో కర్త, కర్మ, క్రియ ఉన్నారో ఆ వ్యక్తి పేరు కనుక చెబితే తనకి చివరి రోజు అవుతుందని చెప్పి కూడా ఆయన సిట్ అధికారులకు చెప్పినట్లు కూడా సమాచారం ఉంది. మొత్తం మీద 2 రోజుల పాటు నలుగురిని విడివిడిగా కలిపి, అలాగే మళ్ళీ నిన్న విడివిడిగా, ఆ తర్వాత ఇద్దరిద్దరిని కలిపి సుదీర్ఘంగా మొన్న 8 గంటలు, నిన్న ఒక 7 గంటలు, 15 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రశ్నలు అంటే విచారణకు ముందు కూడా ఏ ప్రశ్నలు అడుగుతామని చెప్పి కూడా ఏసీబీ న్యాయస్థానానికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వారు చెప్పిన సమాధానాలన్నిటిని కూడా సిట్ అధికారులు సీల్డ్ కవర్ రూపంలో రేపు హైకోర్టులో సబ్మిట్ చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే సిట్టు ఎంతవైపు విచారణ చేసినా కానీ సాంకేతికంగా వారు విచారణకు సహకరించట్లేదు. అయితే టెక్నాలజీని వినియోగించుకుని గూగుల్ టేక్ ఓవర్ నేతృత్వంలో ఎవరెవరు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు, ఏ రకమైన అంశాలు ఉన్నాయి, ఎక్కడ ఏం చేశారు అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేపట్టాలని భావిస్తున్నారు. త్వరలో మిథున్ రెడ్డి, సాయిరెడ్డిని మరొకసారి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో సాయిరెడ్డి మొదట్లో దీనికి సంబంధించిన డైరెక్షన్ వ్యవహరించారు. ఆయన నేతృత్వంలోని తతంగం అంతా నడిచిందని చెప్పి కూడా ఈ నలుగురిలో కొంతమంది వ్యక్తులు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అలా సాయిరెడ్డి, మిథున్ రెడ్డి పాత్ర చాలా ఎక్కువ ఉన్నట్లు కూడా సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మరి సాయిరెడ్డి విచారణకు హాజరవుతారు, ఎందుకంటే ఇప్పటికే దీంట్లో నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన అప్రూవర్ గా మారతారనేది ఉత్కంఠ కొనసాగుతుంది. మరొక వైపు మిథున్ రెడ్డి ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరయ్యారు. ఆయన ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు, సుప్రీంకోర్టు కలిసి ప్రస్తుతం హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యం కనిపిస్తా ఉంది. మరి మిథున్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి 5 కోట్లు డైరెక్ట్ గా, మరికొన్ని దాదాపుగా డీ కార్డుకి సంబంధించి 40 కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్ సంబంధించిన అంశం ఉంది కాబట్టి సో ఈ రెండింటి అంశాలకు సంబంధించి కూడా మిథున్ రెడ్డి మరొకసారి ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మిథున్ రెడ్డి, సాయిరెడ్డి ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని
దీంట్లో కర్త కర్మ క్రియ Right. మెయిన్ పాత్రధారి ఎవరు సూత్రధారు అని తెలుసుకొని అతన్ని కూడా విచారణ పిలిచే అవకాశం కనిపిస్తా ఉంది అఖిల. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.